మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక పెద్ద పులి పంజాకైతే లక్ష్మి అనే ఒక వివాహిత తను మృత్యువాత పడిన ఘటన అయితే మనకి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఆసిఫాబాద్ జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు కావచ్చు, అదేవిధంగా పెద్ద పులుల సంచారం అనేది ఎందుకు ఇంత తీవ్రస్థాయి అయిపోయింది అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఈ జిల్లాకి సంబంధించిన టైగర్స్ అయినా లేకపోతే వేరే జిల్లాల నుంచి వచ్చిన ఈ పెద్ద పులిలు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. సో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపైన అయితే లక్ష్మి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఫాదర్తో మాట్లాడడం. మీరు చెప్పండి, అంటే ఆ రోజు పెద్ద పులిలకు సంబంధించి అలికిడి కానీ వినికిడి కానీ ఏమైనా జరిగిందా? అసలు అధికారులకి ఏమైనా తెలుసా? అంటే పులులు వస్తున్నాయి, తిరుగుతున్నాయి అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా అప్రమత్తం చేయడం జరిగిందా లేదండి? లేదు, ఏది చెప్పలేదు వాళ్ళు. మాకు ఏది చెప్పలేదు. మేము పొద్దుగాల నేను చాయ్ తాగి 6:30కు చేనులోకి పోయినా, మోటార్ వేస్తా నీళ్ళు పట్టికి పెడతారని. అంతలోనే ఆ పెద్ద పులి 2 సార్లు కలిసింది నాకు. ఏ రోజు ఏ టైంకి? అది శుక్రవారం 6:30కు, 6:15 అవుతుండే, 6:15కి. ఆయన ఫోన్ చేసిన మా ఊరోళ్ళకు, ఎవరన్నా చేనులాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పులని ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళు ఎవరికో ఫోన్లు చేసిండ్రు. అంతలోనే ఇప్పుడు బెంగాల్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ వాచ్యార్లు వచ్చిండ్రు, 2-3 వాచ్యార్లు వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు పెద్ద పులి మొత్తం అవి ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు అయితే మాకు ఇంతకుముందు చెప్పలేదు, ఇంతకుముందు ఏం చెప్పలేదు. మేము అట్లనే మా పని మేము చేసుకుంటా అన్నాం. చేసుకోగా 2 సార్లు కలిసింది. అంటే అదే రోజు లక్ష్మి కూడా చనిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు చూసిన రోజు లక్ష్మి అదే రోజు చనిపోయిందా? అదే రోజు. అంటే నాకు 2 సార్లు కలిసింది. దానికి వీలు కాలే, నన్ను చంపేంత వీలు కాలేదు దానికి కాకసరికి ఈ బెంగాల్ వాళ్ళు ఇట్లా తిరిగేసరికి అది ఏమైంది కదా, ఆ చేనులలో వాడి అటు వెళ్ళిపోయింది. మీరు చూసిన పెద్ద పులి, ఆ పెద్ద పులే లక్ష్మిని చంపిందని మీరు అనుకుంటున్నారా? అదే పెద్ద పులి, అదే పులి చంపింది. అంటే అక్కడ మేము బెంగాల్లో ఎవరైతే అక్కడ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఎన్ని పులులు ఉండొచ్చు, ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి, అంటే దాదాపు ఒకటి అనుకుంటే మాత్రం పొరపడ్డట్టే దగ్గర 3 నుంచి 4 పెద్ద పులులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. అంటే జట్టుగా వచ్చినాయి అవి. అంటే శీతాకాలం టైంలో అవి జత కలిసి ఎందుకు వచ్చినాయి అనేది ఒక పక్కన అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కాకపోతే ఎన్ని వచ్చినాయి అనేది పక్కన పెడితే అసలు మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్రామస్తులకు అందరికి ఇచ్చారు. కాకపోతే మీ ఇంటి మీ బిడ్డకి ఎందుకు మీరు కాల్ చేసి మీరు చెప్పలేకపోయారు? అంటే వాళ్ళు పనికి వెళ్తున్నారు అని అనుకున్నారా, పనికి వెళ్ళట్లేదు అని చెప్పేసి మీరు అనుకున్నారా? అది మాకు తెలియదు. పొద్దున నాకు వాళ్ళు పోయితాన్లని నాకు తెలియదు. వాళ్ళకు పోయితాన్లని తెలిస్తే నేను పోయే వాళ్ళని నా బిడ్డను కాపాడుకుందు. వాళ్ళు పోయేది ఇంకా తెలియదు నాకు. ఇది పక్క పొంట ఉన్నోళ్ళు ఇంకా నాకు తోడు చెప్పలేదు. అంటే వాళ్ళకందరికి చెప్పిన మా చేను కాడికి వెళ్ళి ఒక 5-6 చేనులు అడ్డం అంతే మా చేను నుంచి. చూడండి ఎంత దారుణం. అంటే విధిరాతను బ్రహ్మదేవుడు కూడా చెరపలేడు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే వసంతరావుకి ఆ రోజు శుక్రవారం గత 9 రోజుల బ్యాక్, అంటే ఇది 9 రోజుల వెనుక, ఇది అంటే 9 రోజుల క్రితం ఇది. అంటే ఆ రోజే 7 నుంచి 7:30 గంటల సమయంలో పెద్ద పులి కనిపించిన తర్వాత వసంతరావు ఈ గ్రామస్తులు గన్నారం గ్రామస్తులందరికీ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది, ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనేది మనకు తెలుసు. కాకపోతే తన కన్న కూతురుని అయితే వాళ్ళ కాపాడుకొని ఆ పరిస్థితి అయితే అయిపోయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ వియ్యంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి తను ఒక మాట చెప్పుకుంటే ఇవాళ 100% ఇవాళ లక్ష్మి బతికేది. కాకపోతే తలరాతని
దేవుడైనా చెరపలేడు అని చెప్పేసి మనము చాలాసార్లు వింటుంటాం. కాకపోతే ఇవాళ ఒక కన్న తండ్రి ఆవేదన ఇవాళ అంటే లక్ష్మి చనిపోవడం ఇవాళ మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అటవీ శాఖ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఇట్లాంటి ఇప్పుడు ఈ పసిపాప ఇప్పుడు చనిపోయింది అంటే 1 year కూడా కాలేదు పెళ్ళయి, 1.5 year కూడా అవుతలే చనిపోయింది అంటే ఎంతో జీవితం చూడాల్సిన వయసులో తన వల్ల తిరిగి రాని రోగాలకైతే తను వెళ్ళిపోయింది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మాకు ఫస్ట్ చెప్పేదావు ఇట్లా పెద్ద పుల్లు జరుగుతాయి తిరుగుతున్నాయి అని అవి కలుసుకునే టైము అని మాకు ఏది చెప్పలేదు. వాళ్ళకి తెలిసి ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేదు మాకు. వాళ్ళకి చెప్పేసరికి ఈ డాడీదా ఇప్పుడు పెద్ద పులి మా బిడ్డ మీద పడ్డది. సో ఇదండి మొత్తానికి ఆసిఫాబాద్ జిల్లాలో చూసినదే, అదేవిధంగా మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నా కూడా అదే అంటే ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు నిన్న కాక మొన్న ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి వెళ్ళే అంటే ఇందల్వై టోల్ ప్లాజా నుంచి కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. NH-44 హైవేలో కూడా దగ్గి ఏరియాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. చిరుతపులిని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనిపోయింది అని చెప్పేసి మనం తెలుసు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. సో నైట్ టైం ఎటన్నా బయటకు వెళ్ళాలన్నా లేకపోతే షేన్లకు వెళ్ళే టైంలో కూడా డెఫినెట్లీ మీరు చాకచక్యంగా వ్యవహరించాలా. అంటే పొద్దుండగానే పోయి రండి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వీళ్ళ ఎవరైతే లక్ష్మి వాళ్ళ కన్న తల్లి ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అమ్మ అసలు ఆ రోజు ఎప్పుడు ఫైనల్గా లక్ష్మితో మీరు మాట్లాడడం జరిగిందమ్మా? ఇవాళ మాట్లాడినా నైట్లో మాట్లాడితే అమ్మ నేను పత్తేరపోతాను అన్నది. వాళ్ళ ఇంటికాడ ఉండి అత్తగారింటి. సరే మరి ఇలా ఒకరోజు పోయినా కదా, తర్వాత మళ్ళీ తెల్లారి వాళ్ళ అత్తతోటి పోయిన వాళ్ళే ఇలా తండ్రి 7:30కి చేనుకి పోయిన వాళ్ళే ఆయనకు కలిసింది. మరి నాకు పులి కలిసింది మరి వాళ్ళన్న ఉన్నలా అని అందరికి ఫోన్ చేసిండట తండ్రి. చేస్తే తర్వాత ఇక ఈయన బిడ్డ మీద మతి రాలేదట పోయిండని పత్తికి. అయితే ఇక అందరికి ఫోన్ చేస్తే బయటకు వచ్చిందట. అందరూ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక అక్కడ అందరు బయటకు వచ్చిన తర్వాత ఇక మంది అక్కడ మొత్తుకున్నాలట. మొత్తుకున్న వాళ్ళు ఎవరు మొత్తుకుంటాను పోదాం రా అని వాళ్ళని పిలుచుకొని పోయిండట ఈయన. అమ్మ అక్కడ లక్ష్మిని పెద్ద పులి పట్టుకున్న తర్వాత అంటే తనపైన పంజా విసిరి దాడి చేసిన తర్వాత ఎవ్వరు కూడా ఆమెని కాపాడే ప్రయత్నం చేయలేరు. అంటే దాదాపు 8 మంది అక్కడ ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకైతే వాళ్ళు పారిపోయారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా ఒకవేళ అమ్మాయిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తే బతికేది అనుకుంటున్నారా మీరు? కాపాడే ప్రయత్నం చేస్తే బతుకుతురు, కానీ అది వచ్చిన వాళ్ళే అది చూసిన వాళ్ళే ఆయన ఎటానికి వాళ్ళు అటు ఉరికిన వాళ్ళు ఇక ఒకతే ఉండే నా ఏం భరించుకుంటుంది నా బిడ్డ. అందుకని ఇక ఈ తండ్రి ఇక లొల్లి అవుతుంది ఏందో ఇటు పోదామరా అని నలుగురిని తీసుకొని పోయే వరకు చూసే వరకు నా బిడ్డని ఏడుపు వస్తుందా మొత్తుకుంటూ వస్తుందా పెద్ద పులు నా బిడ్డని చంపిండు ఉట్టిగా. నా బిడ్డ నాకు ఎట్లా దొరకాలి అయ్యో సగరాల బిడ్డ పోయిందమ్మా. ఆదిలాబాద్ జిల్లాలో అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అటవీ శాఖ అధికారులే దీనికి పూర్తి బాధ్యత అయితే వదండులు కోరుతా ఉన్నారు. కాకపోతే ఈ రక్తం మరిగినటువంటి పులులు ఏవైతే ఉన్నాయో వీటికి రక్తం అంటే మనకి మనుషుల రక్తానికైతే అవి మరిగినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ పెద్ద పులులపైన అయితే చర్య తీసుకోవాలా. ఆసిఫాబాద్ జిల్లాలోని గన్నారం గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ లక్ష్మి చనిపోయిందని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో రక్తం మరిగినటువంటి పులులని పట్టుకొని వాటిని ఖచ్చితంగా బోన్లో వేయాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులకైతే ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలైతే కోరుతా ఉన్నారు. తల్లిదండ్రులు అయితే ఇలా బోరున విలపిస్తూ ఉన్నారు. అంటే 20 సంవత్సరాలుగా పెంచుకొని ఇవాళ ఒక్కసారిగా అమ్మాయిని ఆ పాప చనిపోయిందంటే ఇవాళ మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీనికి గల కారణం ఏంది అని అంటే ఒక ఫారెస్ట్ అధికారులకు సంబంధించి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఇంత పెద్ద తప్పిదం జరిగింది. ఒకవేళ అటవీ శాఖ అధికారులు అంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడ పులులు సంచరిస్తున్నాయో అక్కడ దాని గురించి ఏమైనా గ్రామాలలో ఇట్లా పులి సంచరిస్తుంది అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చినా కూడా ఎవరు కూడా పంట పొలాలకు వెళ్ళి పనికైతే వెళ్ళే వాళ్ళు కాదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఒక తీరని
తీరని లోటుగా అయిపోయింది. లక్ష్మికి సంబంధించి ఒక తిరుగురాని రోకలకైతే తను వెళ్ళిపోయింది. సో ఇవాళ ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కనీసం రెస్పాండ్ కాలేకపోయారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందనే దానిపైన ఒక్కసారి చర్చించి వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తే కూడా చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం. ఎవరిని అడిగినా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు కనీసం రెస్పాండ్ కాలేకపోయింది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి న్యాయం జరుగుతుంది. మరి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంతమంది బలవుతూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా చాలామంది చనిపోతూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ఎప్పుడు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అనే దానిపైన అయితే చాలామంది 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆసిఫాబాద్, గన్నారం నుంచి.